గుండెలో పొరల గురించి తెలుసుకుందాం. గుండెలో 4 గదులు ఉంటాయి. 4 గదుల్లో 5 లీటర్ల రక్తం ఉంటుంది. మరి మగవాళ్ళ గుండె 300 గ్రాములు ఉంటుంది. మరి ఆడవాళ్ళ గుండె 250 గ్రాములు ఉంటుంది. గుండెలో 4 గదులు ఉంటాయి. మరి గుండెలో 4 వాల్సులు ఉంటాయి. గుండెలో 4 పొరలు ఉంటాయి. మరి గుండెలో 4 గదులని పై గదులని ఏమంటారంటే మరి ఆర్కిల్స్ అంటారు. కింది గదుల్ని ఎంట్రికల్స్ అంటారు. అయితే గుండెలో 4 పొరలు ఉంటాయి. మన గుండె ఎంత ఉంటుంది? మన పిడికిడి అంత ఉంటుంది. రామాఫలం ఆకారంలో ఉంటుంది. మరి గుండెలో 4 పొరలు ఉంటాయి. 4 వాల్స్ ఉంటాయి. మరి గుండెలో పేస్ మేకర్ అనేవి ఒక భాగం ఉంటుంది. గుండెను లయబద్ధంగా కొట్టుకునేట్లు చేయటానికి పేస్ మేకర్ అనేది ఒకటి ఉంటుంది. గుండెలో 4 గదులు ఉంటాయి. 4 గదులు 5 లీటర్ రక్తం ఉంటుంది. మగవాళ్ళ గుండె 300 గ్రాములు ఉంటుంది. ఆడవాళ్ళ గుండె 250 గ్రాములు ఉంటుంది. మరి గుండెలో పై గదుల్ని ఆర్కిల్స్ అంటారు. కింది గదుల్ని ఎంట్రికల్స్ అంటారు. అయితే గుండెలో 4 పొరలు ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. ఈ 4 పొరల గురించి క్లుప్తంగా వివరంగా చెప్పుకుందాం. ఈ 4 పొరలు మరి పేర్లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎండోకార్డియం 1, 2 మయోకార్డియం 2, 3 ఎపికార్డియం, 4 పెరికార్డియం. ఈ 4 పొరలు ఉంటాయి. అయితే ఎండోకార్డియం గురించి తెలుసుకుందాం. ఎండోకార్డియంలో ఈ ఎండోకార్డియం అనే పొర గుండె గదుల్ని కప్పి ఉంచుతుంది. గుండె యొక్క గదుల్ని కప్పి ఉంటుంది. వాల్స్ కూడా దీంట్లోనే తయారవుతాయి. వాల్స్ కూడా దీంట్లోనే దాగి ఉంటాయి అన్నమాట. వాల్స్ దీంట్లోనే తయారవుతాయి. వాల్స్ దీంట్లోనే ఇమిడి ఉంటాయి. అయితే ఈ ఎండోకార్డియం అనేది 4 గదుల్ని మరి కప్పి ఉంటుందన్నమాట. 4 గదుల్ని కప్పి ఉండే పొర. అయితే దీనివల్ల ఉపయోగం ఏంటంటే రక్తం అనేది గడ్డగట్టకుండా, రక్తం అనేది సాఫీగా శరీర భాగాలకు వెళ్ళటానికి ఈ ఎండోకార్డియం అనేది చాలా ఉపయోగపడే పొర. వాల్స్ దాంట్లోనే తయారవుతాయి. వాల్స్ దాంట్లోనే కప్పి ఉంటాయి. మరి ఈ ఎండోకార్డియం అనే పొర మరి రక్తం అనేది సాఫీగా వెళ్ళటానికి, రక్తం గడ్డగట్టకుండా ఉండటానికి ఈ ఎండోకార్డియం పొర చాలా ఉపయోగపడుతుంది. 2 మయోకార్డియం. ఇది చాలా బలమైంది, గట్టిగా ఉంటుంది. బాగా బలమైన మజిల్స్తో కూడిన పొర మయోకార్డియం, మధ్య పొర. ఇది మధ్య భాగంలో ఉంటుంది. అదే ఎండోకార్డియం లోపల భాగం. ఎండోకార్డియం అనేది లోపల భాగం. మయోకార్డియం అనేది మధ్య భాగం. ఇది బాగా బలమైన కండరాలతో కూడి ఉంటుంది. గుండె అనేది కొట్టుకునే శక్తి ఈ మయోకార్డియం నుంచే మొదలవుతుంది. అయితే ఈ మయోకార్డియం నుంచి శరీర ఇతర భాగాలకి రక్త సరఫరా అనేది ఈ మయోకార్డియం పొర నుంచే జరుగుతుంది. ఏంటి? మయోకార్డియం అనేది బలంగా, మందంగా, బలమైన మజిల్తో తయారు చేయబడిన ఏర్పడింది. అయితే గుండె అనేది కొట్టుకోవటం అనేది ఇక్కడి నుంచే మొదలవుతుంది. అయితే శరీర భాగాలన్నిటికి కూడా రక్తం అనేది ఈ పొర నుంచే వెళ్తుంది. ఇకపోతే 3వ పొర ఎపికార్డియం. ఇది గుండెని రక్షిస్తూ ఉంటుంది. ఏం చేస్తుంది? గుండెని రక్షిస్తూ ఉంటుంది. దీంట్లో కర్నరీ ఆర్టరీస్ ఉంటాయి. అంటే కర్నరీ రక్తనాళాలు ఉంటాయి దీంట్లో. ఇది గుండెని రక్షిస్తుంది. కర్నరీ రక్తనాళాలు ఉంటాయి. కర్నరీ అంటే తెలుగులో కిరీటంలో నరాలు ఎలా పొదుగుంటాయో అలా పొదుగుండటం వల్ల, మరి కిరీటంలాగా ఉండటం వల్ల దీనికి మరి కర్నరీ అంటే కిరీటం అనే పేరు వచ్చింది. మరి 4వది పెరికార్డియం. పెరికార్డియం అంటే గుండెను కవచం అయితే ఎలాగైతే గుండెను చుట్టుకొని ఉంటుంది ఈ పొర. అయితే మరి ఎండోకార్డియంలో ఒకే పొర ఉంటుంది. మయోకార్డియంలో ఒకే పొర ఉంటుంది. ఎపికార్డియంలో కూడా ఒకే పొర ఉంటుంది. కానీ పెరికార్డియంలో మటుకు 2 పొరలు ఉంటాయి. ఈ 2 పొరల మధ్య పెరికార్డియం
ద్రవం ఉంటుంది. ఎందుకు? గుండె పనిచేసేటప్పుడు కదిలేటప్పుడు మరి గుండె అనేది దెబ్బతినకుండా ఈకోకుండా ఉండటానికి గుండెని కాపాడుతూ ఉంటుంది ఆ ఫ్లూయిడ్ అనేది. ఇది మన గుండెలో మరి పొరలు అనేవి 4 రకాలు. ఈ 4 రకాల గురించి మనం వివరంగా ఇప్పుడు తెలుసుకున్నాం. ఇది పొరల యొక్క గుండెలో ఉండే పొరల యొక్క కథ. ఏంటి పొరలు? ఎండోకార్డియం, మయోకార్డియం, ఎపికార్డియం, పెరికార్డియం 4 పొరలు ఉంటాయి. ఈ 4 పొరలు ఉంటేనే గుండె పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. మరి ఈ గుండెలో పొరలే కాకుండా వాల్స్ కూడా 4 ఉంటాయి. ఆ వాల్స్ గురించి తర్వాత తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.